దేవుని ఆత్మ సహాయాన్ని బట్టి దేవుడు ఈ లేఖనాలను పరిశీలించడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు. చేరువచ్చిన మీ అందరికీ కూడా నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పేరట నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిబంధన మందసము గురించి మాటలు నేర్చుకుంటాం. బైబిల్లో మందసము గురించి రాయబడిన ఒక మాట నన్ను ఆలోచింపజేసే ఒక మాట, నా ఆలోచనలో మిగిలే ఒక ఉద్దేశాన్ని ముందు పెట్టగలిగాను. మందసము అంటే కనుక ఒప్పందంతో కూడిన దేవుని యొక్క శాసనాలుండే ఒక బాక్స్, లేదంటే ఇప్పుడు వాడుక భాషలో చూస్తే కనుక పల్లకి అంటారు. పల్లకి అంటే కనుక అప్పుడు రాజులు రాణీలను అడవి ప్రాంతాలను తీసుకుని వెళ్ళడానికి, నలుగురు పని వాళ్ళు కాడి వేసుకుని మోసుకుని వెళ్ళడానికి ఉండే పల్లకి మీద రాణిని మోసుకుని వెళ్ళగలుగుతారు. ఇప్పుడు మరి వాహనాలు లేవు కాబట్టి ఆ పల్లకిలో రాణిని పెట్టి క్లాతులు క్లోజ్ చేసి ఎవరు చూడకుండా రాణిని మోసుకుంటూ వెళ్ళేవారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే పల్లకి ఎలా ఉంటుంది, మందసము మాదిరిగా ఉంటుందని చెప్పడం. మందసం ఎలా ఉంటుందంటే ఒక బాక్స్ మాదిరిగా ఉంటుంది. ఒక బాక్స్ ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది మందసం. ఒక బాక్స్, ఒక పెట్టి ఎలా అయితే ఉంటుందో అలాగే. కానీ ఆ బాక్స్కి 4 మూలలా కూడా కర్రలు ఉంటాయి. ఆ కర్రలకి బంగారు ఉంగరాలు ఉంటుంది. ఆ 4 మూలల నలుగురు యాజకులు ఏం చేస్తారంటే ఆ మందసాన్ని మోసుకు వెళ్ళాలి. మందసం ఎందుకంటే కనుక మందసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు నివసిస్తాడు, దేవుడు ఉంటాడు, దేవుడు ఉండేవాడు. అంటే పరలోకంలో ఉన్న దేవుడు ఎప్పుడు ప్రజల మధ్య నివసించడానికి, ఎప్పుడు ప్రజల మధ్య గురించి వారితో మాట్లాడడానికి, ఎప్పుడు ఉండడానికి సమయం అనేది వారికి ఉండేది. కాబట్టి దేవుణ్ణి ఒక విగ్రహ రూపంలో చూడకుండా, దేవుణ్ణి ఒక ఆకారంలో చూడకుండా, దేవుడు ఇక్కడ ఉంటాడు, దేవుడు మాతో ఉన్నాడు అనే నిదర్శనానికి, అనే ఉద్దేశానికి, అనే ఆలోచనకి ప్రజలకు రప్పించడానికి దేవుడు మోషేని పిలిపించి ఒక మందస్థాన్ని చేయమన్నాడు అన్నమాట. బాక్సులన్నీ చేసి అందులో మోషే రాసిన 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం, తర్వాత ఆహారం చిగురించిన కర్ర, మన్నాగల పాత్రయు, ఆ మందసము పైన 2 కెరూబులు, దేవదూతలు, అంటే రెక్కలు ఇలా ఇప్పుకుని ఎదురు బదులు చూసే ఆ దేవదూతలు, వాటిని కెరూబులు అంటారు. ఆ కెరూబు యొక్క ఆ బొమ్మలు, ఎరుపు యొక్క బొమ్మలో ఉండే అది దేవుని మందసము. దానికంటూ ఒక ప్రత్యేకత. ఎక్కడికి వెళ్ళాక ఇశ్రాయేలు ఏం చేసేవారంటే జయాన్ని పొందేవారు. ఆ మందసము వచ్చిందంటే కనుక శత్రువులకి ఎలా ఉండేదంటే గుండెల్లో దడపడుతుంది. అబ్బో, ఇశ్రాయేలు దండులోనికి దేవుని మందసం వచ్చిందంట అని భయపడిపోయేవారు. అంటే మందసం ఉన్న చోట దేవుని యొక్క ప్రభావం అనేది ఉండేది. దేవుని ప్రభావం అది మందసము. ఈరోజు ఈ మందసం గురించిన చిత్రం కూడా కొత్త నిబంధన చివరిలో ఎప్పుడు న్యూ టెస్టమెంట్
కస్టమర్ చెప్పడం అనేది కొన్ని బైబిల్లో ముద్రించారు. కొన్ని బైబిల్ అన్ని బైబిల్లో కూడా ముద్రించలేదు. వెనకాల చివరి పేజీలో మందసం ఎలా ఉంటుందని కొన్ని బైబిల్స్లో ముద్రించారు. కొన్ని బైబిల్లో లేదు. మందసం యొక్క చిత్రం అనేది ముద్రించారు. అది మందసం యొక్క ఉద్దేశం. అయితే ఈ మందసం గురించి ఒక ఉద్దేశాన్ని మనం చూడగలిగితే ఆ మందసాన్ని చేసే విధానం గురించి చెబుతూ నిర్గమకాండము 37 అధ్యాయం, నిర్గమకాండము 37 అధ్యాయం ప్రారంభ వచనం నుండి 5వ వచనం వరకు చెప్తున్నారు. నిర్గమకాండం 37 మొదటి నుంచి 5వ వచనం. మరియు బసలేలు తుమ్మకరతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరలు, దాని ఎడల్పు 3 మేర, దాని ఎత్తు 3 లోపల వెలుపల దానికి మేలిమి బంగారముతో రేకును పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేశాను. దానికి 4 ఉంగరములు, కోత పోసిన 4 ప్రక్కల 2 ఉంగరములు, 2 పక్కల ఎదుటను ప్రక్కన 2 ఉంగరములను ఉన్నట్లు దాని 4 కాళ్ళు వాటికి తగిలించవలెను మోసేకర్ర. మరియు అక్కడ తుమ్మకర్రతో మోతకర్రలను అంటే మోసేకర్రలు అంటారా, భుజాల మీద మోసేకర్రలను చేసి వాటికి బంగారు రేకును పొదిగించారు. అంటే మందసం చూడగా ఏంటంటే లోపల ఉండేది తుమ్మకర్ర, పైన కనిపించేదంతా ఏంటంటే కనుక దగ్గర మెరిచి బంగారం. అది తుమ్మకర్రతో చేయబడిన ఒక చెక్క బాక్స్ పెట్టే మందసం. కానీ లోపల బయట ఎలా ఉంటారంటే కనుక బంగారు రేకుతో, బంగారు రేకు. అప్పుడు పూర్వకాలంలో పెట్లుండేవి, మా నాన్నమ్మ దగ్గర పెట్లుండేవి. ఆ పెట్లకి అంచులు గోడు తగలకుండా, అంటే గోడు పోకుండా ఏం చేసేవాళ్ళప్పుడు ఇత్తడి రేకుతో ఒక డిజైన్ గా చేసి ఈ క్రాసుల్లో ఒక చక్కటి ఆకారం వచ్చేలాగా చెక్కి ఏం చేసేవారంటే అక్కడ చిన్న చిన్న మేకులు కొట్టారు. అంటే గోడు కొట్టుకుని పోకుండా ఎక్కడ తగిలించిన ఎక్కడ చక్కగా ఇత్తడి రేకులతో చేసేవారు. రేకుతో వాటి బందులు కూడా చేసేవారు. కానీ ఇప్పుడు ఈ బాక్స్ అంతా కూడా, ఈ మందసం అంతా కూడా బంగారు రేకులు ఏం చేశారంటే కనుక మొత్తం తాపాలి. అప్పుడంటే బంగారం చాలా సీపుగా దొరికేది. బంగారం తవ్వగానే భూముల వాళ్ళకి బయటపడి, ఇప్పుడు బంగారం అయితే కనుక ఆకాశాన్ని అంటింది అంటాం. బంగారం సామాన్యులు కొనలేని రీతిగా పెరిగిపోయింది. 90,000 దాటేసింది. అయితే ఇక్కడ మందసం అనేది బంగారంతో తాపాలి, మోతకర్రలు చేసి వాటికి బంగారు రేకులు పొదిగించాలి. ఇక్కడ 5వ అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ మందసము మోయుటకు దాని ప్రక్కల మీద ఉంగరములను ఆ మోతకర్రలను చొనిపెను. ఇక్కడ మందసము మోయుటకు అంటారు. మందసాన్ని మోయుటకు చేయబడిన మందసాన్ని మోయడానికి ఎవరు కావాలంటే కనుక యాజకులు కావాలి. 4 యాజకులు కావాలి. 4 యాజకులతో మందసం ఏం చేయాలంటే కనుక మోయబడాలి. ఊరూరా మోసుకుంటూ వెళ్ళాలి మందసం. ఇక్కడ ఒక ఉద్దేశాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకటి, మందసం ఒక చోటే ఉండడానికి అప్పటికి మందిరం అనేది లేదు. కాబట్టి మందసం అనేది ఏం చేయాలంటే కనుక మోయబడుతూ వెళ్ళాలి. మోసేవాళ్ళు కావాలి.
మందసాన్ని మోసేవాళ్ళు కావాలి. మోసేవారు ఎవరంటే కనుక యాజకులు. యాజకులు. మరొక మాట చూద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయం. నిర్గమకాండము 25వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం. వాటితో ఆ మందసము మోయుటకు ఆ ప్రక్కన మీదుగా ఉంగరములతో ఆ మోతకర్రలను దోచవలెను. మందసాన్ని మోయడానికి ఏం చేయాలంటే కనుక మోతకర్రలను దోచాలి. ఆ మందసానికి ఒక సైడ్ బాక్స్ గా బంగారం నెల రింగులుగా ఉంటాయి. ఆ రింగులలోనికి ఏం చేయాలంటే కర్రను దూచి మోసుకుంటూ పోవాలి. మోసుకుంటూ పోవాలి. దేవుని మందసం అనేది మోయబడుతుంది. మోయబడుతుంది. అందులో ఏమున్నాయంటే కనుక దేవుని ఆజ్ఞలు ఉన్నవి, దేవుడు రాతపూర్వకంగా చెప్పిన ఆ మాటలు ఉన్నవి, అహరోను కర్ర ఉన్నది, మన్నాగల పాత్ర, మన్నాను ఉత్పత్తి చేసే ఒక పాత్ర ఉన్నది. ఆ పాత్ర అన్నింటినీ కూడా యాజకులు ఏంచుకుంటే కనుక మోసుకుంటూ పోవాలి. యాజకులు మోసుకుంటూ దేవుని మందసాన్ని మోసేవారు. మరొక మాట ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 8వ వచనం. నేటి వరకు జరిగినట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారు ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. మోయడానికి లేవిలో ఉన్న వారినే దేవుడు ఏం చేశారంటే కనుక ఏర్పరచుకున్నాడు మోయడానికి. మందసం మోయడానికి జనాంగం లేవీలో ఉండే లేవీలే సేవ చేయాలి. లేవీలే మందిరాన్ని తుడవాలి, మందిరమును బాగు చేయాలి, మందిరానికి కావలసిన కర్రలకు రావాలి, మందిరానికి కావలసిన ప్రతిదీ చేయాలి. మందిరం రాకముందు మందసం అనేది మోయడానికి మొదటిగా యాజకులలో కొందరిని మోయడానికి ప్రత్యేకించారు. ఇంకా చూడగలిగితే కనుక ఇదే ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 9వ వచనం. మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులకును లేవీయులకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దానిని అప్పగించాను. ఇశ్రాయేలు అందరికీ కూడా యాజకులు మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథానంతటిని కూడా ఏం చేశాడంటే అందులో ఉంచెను. 25వ వచనం. మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూసి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము ప్రక్కన ఉంచుడి. అంటే నిబంధన మందసములో ఆ ధర్మశాస్త్రాన్ని ఉంచాలి. మోసే వారికి చెప్తున్నారు. మోసే యాజకులు. మోసేవారు మోయిచుండేవారు. ఆ నిబంధన మందసమును ఎక్కడికి కావాలంటే అక్కడికి మోయడానికి యాజకులు అనేవారు ఉన్నారు. నిబంధన మందసాన్ని మోయడం. ఈ మోయడం అనేది
ఎక్కువ సార్లు ఎందుకు చెప్తున్నానంటే ఒక విషయాన్ని చెప్పాలి. ఎక్కువ సార్లు ఇదే విషయాన్ని రిపీట్ అవుతుందంటే కనుక మన ఆలోచన విధానంలో దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాడు. ఇంకా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు అల్కాలు యాబ్దాను నీళ్లను ముట్టగానే యాబ్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు అరబడి యాకరాశిగా నిలిచెను. దేవుడు మోషే దగ్గర అయితే గనక సముద్రాన్ని పాయలు చేస్తాడు. అరణ్యము గుండా వాళ్ళు రావడానికి మోషే సముద్రాన్ని పాయలు చేస్తాడు. యెహోషువ వచ్చిన తర్వాత, యెహోషువ యాజకత్వం వచ్చిన తర్వాత, మోషే గారు చనిపోయిన తర్వాత, యెహోషువ గారి యాజకత్వం వచ్చిన తర్వాత ఆ బాధ్యత అంతా కూడా యెహోషువ భుజాల మీద ఉంది. ఇప్పుడు యెహోషువ కూడా ఆ పనిని ఏం చేయాలంటే కనుక ముందుకు నడిపించడానికి ఇష్టపడినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలీలు మరలా కానాను ప్రవేశించడానికి ఇప్పుడు మరలా బయలుదేరి యెహోషువ నాయకత్వంలో కూడా వీళ్ళకి ఏమొచ్చిందంటే కనుక యార్దాను. అక్కడ ఎర్ర సముద్రము, ఇక్కడ వచ్చేది ఏంటంటే యార్దాను. ఇక్కడ యార్దాను ఎదురైనప్పుడు అదే వచ్చిన సర్వలోకనాథులకు యెహోవా నిబంధన మందసం మోయి యాజకులు అరుకాలు యార్దాను నీళ్లు ముట్టగానే యార్దాను నీళ్లు అనగా ఎగురు నిండు పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచారు. మందసము మోసే యాజకులకు కాలి పడగలరు. మందసం మోసే యాజకులు ఆ కాలి నీళ్లను అరికాలు తడవగానే ఎగువ కంటే పైకి పారే నీళ్ళన్నీ కూడా అలా ఏకరాశిగా నిలిచిపోయింది. అప్పుడు ప్రజలందరూ కూడా నడిచారు. యార్దానులోనే యేసుక్రీస్తు వారు తుఫానుని ఏం చేశారంటే కనుక తుఫానుని గద్దించారు. మందసము ఉన్న చోట దేవుడు ఉన్నాడు. మందసం ఉండే చోట దేవుడు ఉన్నాడు అనడానికి రుజువుగానే ఇశ్రాయేలుతో దేవుడు ఉన్నాడు అనడానికి కొన్ని అద్భుతాలు చేసి ఇశ్రాయేలు దగ్గర ఇదిగో దేవుడు తనను ఏం చేసినంటే రుజువు చూపించుకున్నాడు. ఈ యార్దాను దాటించటం లేదా మందసాన్ని మోయటం అనేది మనకు కనబడుతుంది. ఈ రోజు కూడా మందసముగా ఏముందంటే కనుక ఈరోజు దేవుని యొక్క బైబిల్ మాత్రమే ఉంది. దేవుని ధర్మశాస్త్రం ఇందులో అన్నీ ఉన్నాయి. దేవుడు చెప్పే మాటలు, మోసే రాసిన మాటలు, పేతురు గారిని ప్రేరేపించి రాయబడిన మాటలు, అనేకల హృదయాలను సిగురింప చేసేలాగా, అహరోను కర్ర సిగురించి పువ్వులు పూసి బాదకాయ కాసేలాగా, అనేకుల హృదయాలను సిగురింపచేసే మాటలు అన్నీ కూడా ఆనాటి మతస్థముగా ఉన్నది ఏంటంటే కనుక ఈరోజు బైబిల్ మాత్రమే. బైబిలే ఈరోజు మందసముగా ఉంది. దీన్ని అనేకులు ఈరోజు ఏం చేస్తున్నారంటే కనుక మోసుకుని వెళుతున్నారు. అనేకులు దీన్ని ఏం చేస్తున్నారంటే కనుక మోస్తున్నారు. ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ ప్రజలకు ఏమవుతుందంటే కనుక జీవం వస్తారు. ఈ ధర్మశాస్త్రము, ఈ యొక్క దేవుని శాస్త్రము
దేవుని లా, దేవుని లా, గాడ్ లా. ఈ దేవుని యొక్క లా ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు వారి మధ్యన ఉంటున్నాడు. దేవుడు వారి మధ్యన ఉంటున్నాడు. దీన్ని ఆనాడైతే కనుక యాజకులు మాత్రమే మోసేవారు. యాజకులలో క్రొందం యాజకులు మాత్రమే మోసేవారు ఈ ధర్మశాస్త్రం. ఈరోజు కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని మోస్తూ ఈరోజు ధర్మశాస్త్రాన్ని మోయాల్సిన వారు ఏం చేస్తున్నారంటే కనుక ధర్మశాస్త్రం మోయడం మానేసి వేరే సంగతులను కూడా మోస్తున్నారు. యాజకులు దేవుడు ఉండే చోటు, దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాలంటే అక్కడికి ధర్మశాస్త్రాన్ని కలిగిన ఆ మందసాన్ని భుజాల మీద మోసుకుంటూ వెళ్ళేవారు. కానీ ఈరోజు ధర్మశాస్త్రం లేదా దేవుని శాస్త్రాన్ని, దేవుని గ్రంథాన్ని మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు ఈ భారాన్ని మర్చిపోయి లేని భారాన్నంతా కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు మోస్తున్నారు. లేని భారాన్ని, దేవుడు చెప్పని సంగతులు, దేవుడు వద్దన్న సంగతులు చేసే వాటిగా ఈరోజు సేవకులు ఏం చేస్తున్నారంటే కనుక వాటిని భుజాల మీద ఎత్తుకుంటున్నారు. రాజకీయాన్ని ఎత్తుకుంటున్నారు. దేవుడికి సంబంధం లేని వార్తలు ఎత్తుకుంటున్నారు. దేవుడికి సంబంధం లేని జోకులు ఎత్తుకుంటున్నారు. జోకులు మోస్తున్నారు. ఈరోజు సేవా విధానం అనేది ఎలా ఉందంటే నవ్వుల పాలుగా చేస్తుంది. నవ్వుల పాలు. ఈ మధ్యనే మొన్న ఒక మూవీ వచ్చింది, ఫేస్బుక్ లో సర్కిల్ అవుతుంది. అంటే సినిమా కాదు ఒక పోస్ట్. ఆ హీరో సినిమాలో కొన్ని దేవుడి గురించి వ్యంగ్యంగా మాట్లాడే పాత్రలో ఇస్తున్నాడు. దేవుడి గురించి ఎటకారం చేసే, పరిశుద్ధాత్మని ఎటకారం చేసే, దేవుడి గురించి ఎటకారంగా మాట్లాడే కొన్ని మాటలు సినిమాలో ఉన్నవంట. ఆ సినిమా చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఈ సినిమాని బాయ్కాట్ చేయాలి, దీన్ని ఆడనివ్వకూడదు, ఈ సినిమా పాపులర్ అవ్వకూడదు, లేదా ఈ సినిమాని బ్యాన్ చేయాలంట. అంటే దేవుడు ఒక విషయాన్ని చెప్పాడు ఏంటంటే మిమ్మును బట్టే నా నామం అన్ని జనులు ఎదుట దూషింపబడుతుంది అని. వాళ్ళు తీస్తున్నారంటే, వాళ్ళు అంటున్నారంటే వాళ్ళకి సమాధానం చెప్పడం కాదు, మనం సరి చేసుకోవాల్సిన సంగతులు ఉన్నవి. వాళ్ళు ఏదైనా చెప్పచ్చు, వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే దేవుని ఎరగని వాళ్ళు అన్ని జనులు. సినిమాలు తీస్తున్నారంటే వాళ్ళు అన్ని జనులు, వారికి దేవుని ఎరగని వాళ్ళు. దేవుని ఎరిగిన వాళ్ళే ఈరోజు పరిశుద్ధాత్మ అని పేరు చెప్పి అల్లరి పాలు చేస్తున్నారు. ఇష్టానుసారంగా మైకులు పెట్టి, ఇష్టానుసారంగా మాట్లాడడం, కేకలు పెట్టడం, అల్లరి చేయడం, అల్లరి వాతావరణం తీసుకురావడం, లేదా జోకులేయడం, లేదా ప్రేమ స్టోరీలు చెప్పడం. ఎక్కడ? దేవుడు సన్నిధానం. దేవుడికి ఇష్టం లేని వార్తలన్నీ కూడా సంఘంలోనికి వచ్చి మోస్తున్నారు, మోయబడుతున్నారు. ఆ రోజు యాజకులు ధర్మశాస్త్రాన్ని మాత్రమే మోసారు. ధర్మశాస్త్రం, అహరోను కర్ర, మన్నాగల పాత్ర. ఆ రోజు దేవుడు పెట్టిన మన్నాగల పాత్ర మాత్రమే, ఒక పాత్ర, గిన్నె మాత్రం. వాటినే మోసేవారు వాళ్ళు. ఈరోజు సంఘంలో ధర్మశాస్త్రం మోయడం మానేసి అన్నీ మోస్తున్నారు. లోకంలో ఏదైనా జరిగితే దాన్ని ఒక సినిమాలకు సంబంధించిన సందర్భాలు దేవుడు లోకంలో ఉన్న దాన్ని ఇక్కడ తీసుకురాకండి. దేవుడు చెప్పింది ఏంటంటే
లోకంలో ఉన్నది ఇక్కడికి రాకూడదు. ఇక్కడికి రాకూడదు. లోకస్తులకు వేళ దీన్ని అనుసరించాలి, దీన్ని చెయ్యాలి. కానీ లోకములు ఉండేవి ఇక్కడికి రాకూడదని దేవుడు చెప్పాడు. కానీ లోకంలో ఉన్నవన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి. పాటలు వచ్చినవి, డాన్సులు వచ్చినవి, ఇష్టానుసారమైన సంగీతం వచ్చింది, సినీ మూచికలు వచ్చినవి, ఇంకా నాటకాలు వచ్చినవి. ఆ మధ్యలో ఒక ఆయన ఏం చేశాడంటే మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చి సినిమా హీరోల చిరంజీవి వాయిస్, బాలకృష్ణ వాయిస్, ఎన్టీఆర్ వాయిస్తో సంఘంలో బోధన చేశారు. మరి ఇవన్నీ చేసినప్పుడు సినిమాలో వాళ్ళు పెడుతున్నారంటే కనుక నువ్వు కేకలేయాల్సింది వాళ్ళ మీద కాదు, నువ్వు అరవాల్సింది వాళ్ళ మీద కాదు, సరిచేయబడాల్సింది సంఘాలు, ప్రజలు. అసలు వాళ్ళు అలా చేస్తున్నారంటే దేవుణ్ణి అవమానపరుస్తున్నారు అనుకుంటున్నావు కాదు, నిన్ను బట్టే అన్నాడు. నన్ను బట్టే దేవుని నామం అన్ని జనులు ఎదుట దూషింపబడుతుంది, అవమానపరచదు. నన్ను బట్టే. ఇప్పుడు ఏం చేయబడాలంటే కనుక నేను సరి చేయబడాలనుకోవాలి. ఈరోజు ఒక వార్త, ఒక విషయం సమాజంలోకి వచ్చిందంటే ఇంకా చెప్పాలంటే కనుక ఇప్పుడు సినిమాని బ్యాన్ చేయాలనుకున్నాం అంటే క్రైస్తవులు చూడడం మానే. అసలు ఎవరు చూడమన్నారు? ఎవరు చూడమన్నారు? మొత్తానికి చూడకుండా పోతే వాడు ఏం తీసాడో తెలియదు, వాడు ఏం చెప్పాడో మనకు తెలియదు. వీళ్ళెళ్ళి చూడడం బట్టి ఈరోజు సమాజంలోనికి వార్తలు అనేవి తెలుస్తుంది, ఆ సంగతులు అనేవి తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఇంగ్లీష్లో, తమిళంలో ఒక హీరో కూడా ఏం చేశాడంటే ఒక మూవీ తీశాడు, పరిశుద్ధాత్మ పేరు శక్తి ఎలాంటి అల్లరి చేస్తున్నారనేది. అది ఒక పెద్ద పాపులర్ అయిపోయింది. కాబట్టి దేవుని నామాన్ని నువ్వు అవమానపరుస్తున్నావంటే కనుక, ఇలాంటివి వస్తున్నావంటే కనుక వాళ్ళ చేత కూడా దేవుడు నీకు బుద్ధి చెప్పిస్తున్నాడని గుర్తించుకోవాలి. వాళ్ళ చేత కూడా దేవుడు బుద్ధి చెప్పిస్తున్నాడు. వాళ్ళ చేత కూడా నువ్వు మారమని దేవుడు గద్దిస్తున్నాడని గుర్తించుకోవాలి. అది మానేసి గోల చేస్తున్నాడు. ఇక్కడ దేవుడి యొక్క మందసాన్ని మోసేవాళ్ళు కావాలి, దేవుని మందసం మోసేవాళ్ళు కావాలి. లేని కాకమ్మ కథలు, పిట్ట కథలు అనేవి సంఘాల్లో బోధించే వరకు అయిపోయి ఇంకా దేవుని వైపుకు మనుషులను తీసుకువెళ్ళే విధానం బాగుంటేసారు. దేవుని వైపుకు మైండ్ తీసుకువెళ్ళే బోధన ఈరోజు లేదు. సంఘ నాయకుడు దేవుడి కంటే గొప్పవాడిని చేసుకున్నాడు. సంఘంలో ఉండే ఒక కాపరి ఎలా అయిపోయాడంటే కనుక అతడు చెప్పేదే మాకు దైవవాక్యం, అతడు ఏం చెప్పినా దైవవాక్యం. మాకు దేవునితో పని లేదు అనేటట్టుగా మారిపోయాడు. దేవుని వైపుకి నడిపించాల్సిన వాడు ఈరోజు ఏం చేస్తున్నాడంటే కనుక వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళు చెప్పే తీయని మాటలు, వాళ్ళు చెప్పే బాధలను వాదార్చే మాటలుగా ఉండే మాటలు చెప్పండి బట్టి మరి నీకున్న బాధలు ఇవా, ఓ సోదరుడా నీకున్న అప్పులు ఇవా అని చెప్పడాన్ని బట్టి దేవుడి మీదకి వెళ్ళకోకుండా మనిషి మీదకి డైవర్ట్ అయిపోతున్నారు. ఆ మనిషిని ఏం చేస్తున్నారంటే దేవుడి కంటే ఎక్కువగా ఆరాధిస్తున్నారు. సేవకుడు అంటే, బోధకుడు అంటే, కాపరి అంటే, పాస్టర్ అంటే పనివాడు మాత్రమే. రాజు దగ్గరికి పనివాళ్ళు చాలా మంది ఉంటారు. రాజు దగ్గరికి చాలా మంది వస్తుంటారు. అయ్యా మా సమస్యలు అనగానే రాజు దగ్గరికి చెప్పుకున్నప్పుడు రాజు
వారి సమస్యను బట్టి, వారికి ఉన్న ఇబ్బందులు బట్టి వజ్రాలు కానీ, డైమండ్స్ కానీ, లేదా ధాన్యం కానీ వాళ్ళకి ఏం చేస్తారంటే చేతితో తీసుకొచ్చి ఇవ్వడం. పనివాళ్ళు అంటాడు. పనివాళ్ళు ఎక్కడ అనగానే వాళ్ళు చిత్తం ప్రభువా తీసుకురాదు. ఆ పనివాళ్ళు తీసుకుని వచ్చిన తర్వాత ఆ చేతితో పనివాళ్ళ చేతితో ఆ సమస్యగా ఉన్న వారు ఎవరైతే రాజు దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఆ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారో మహారాజుకి దండం పెట్టి శిరస్సు వంచి, అయ్యా మీకు బానిసలు మేమని చెప్పి అవి తీసుకుని వెళ్తారు. ఇప్పుడు ఆ తీసుకున్న వ్యక్తులు ఏం చేయాలి? తీసుకొచ్చి ఇచ్చింది ఎవరు? పనివాళ్ళు, భటులు. ఆ పనివాళ్ళ మొక్కుది ఎలా ఉంటుంది? తీసుకొచ్చిన ఆ పనివాళ్ళక ఆ బంగారాన్ని తీసుకొచ్చి, లేదా ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి, ఆ బహుమానాన్ని తీసుకొచ్చిన ఆ పనివాళ్ళ మొక్కుతే ఆ పనివాడే నాకు ఇచ్చాడు. ఆ పనివాడే లేకపోతే నాకు ఎలా? ఆ పనివాడే లేకపోతే కనుక ఈరోజు నేను బ్రతికేవాడు కాదు. ఆ అయ్యగారి ప్రార్థన చేయకపోతే నేను బ్రతికేవాడు కాదు. ఆ అయ్యగారు బాప్తిసం ఇవ్వకపోతే నేను ఏమైపోదును? ఇలా అనుకోవడం పొరపాటు. ఎందుకంటే అతనికి ప్రాణాన్ని ఇచ్చింది, అతనికి బాధను తొలగించింది మహారాజు అయిన దేవుడు. ఆయన మీద మైండ్ రానికుండా, ఆయన మీద మనసు రానికుండా ఈ అప్పగింతలు తెచ్చే కాపరి, ఆ కాపరి వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, పనివాళ్ళు మాత్రమే. సర్వెంట్ ఆఫ్ మ్యాన్ అన్నారు. తెలుసు, దేవుని పరిచారకుడు, పనివాడు, దేవుని పనివాడు, పని మనిషి ఎవరంటే సేవకుడు. ఈరోజు ఆ కర్రలు మోసే వ్యక్తులలో ఏమీ లేదు, కానీ వాళ్ళ పని ఏంటంటే మోయటం మాత్రమే. ఆ మోసే వారిలో ఏమీ లేదు, వాళ్ళు మోయటం మాత్రమే. వాళ్ళకు భారం ఉంది. సేవ చేసేవారు కదా, భారం మాత్రమే ఉండాలి. కానీ దేవుడు మాత్రమే కనిపించాలి, దేవుడు మాత్రమే చూపించాలి, దేవుడు మాత్రమే వారికి ప్రత్యక్షం అవ్వాలి ప్రజలకు. కాబట్టి ఈరోజు దేవుణ్ణి మాత్రం ఏం చేస్తారంటే మరుగు చేసేసి వాళ్ళ మాత్రమే ఘనముగా కనబడడాన్ని బట్టి ఈ ధర్మశాస్త్రాన్ని మోసేవారు లేరు. ఇంకా యెహోషువ గ్రంథం చూసాం కదా, 3 చూస్తారా? 6 చూడండి. 6 కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకుని మోయండి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ములను దూరడం 7 పట్టుకుని నడవలని వారితో చెప్పారంట. అలా ఉన్నాడంటే ఇదిగో ఆ మందసాన్ని మోయాలని దేవుడు చెబుతున్నాడు. మోయవలసిన భారం, మందసాన్ని మోసుకుంటూ తీసుకెళ్ళాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటంటే కనుక దావీదు మందసము సమూయేలు గ్రంథంలో ఏమవుతుందంటే కనుక ఏలి దినాలు, ఏలి కుమారులు పాపం చేయడాన్ని బట్టి, ఏలి కుమారులు దేవునికి వ్యతిరేకంగా బ్రతకాన్ని బట్టి ఏలి కుమారులు చంపబడి మందసము ఫిలిస్తీన్లు ఎత్తుకుని పోయినప్పుడు ఆ మందసాన్ని దాగోను గుడిలో పెడితే ఆ దాగోను యొక్క ఆ ప్రతిమ, ఆ విగ్రహము బోర్లగా పడిపోయినప్పుడు ఫిలిస్తీన్లు దాన్ని గ్రహించి ఏం చేస్తారంటే, ఈ మందసం వల్ల మన దేవుడే పడిపోతున్నాడు కాబట్టి ఈ మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఒక చోట ఒక ఊర్లో పెట్టినప్పుడు ఆ చోట ఉన్న వారిని కూడా జడిచిపోయి బంగారు పందుకునిచ్చి ఆ మందసాన్ని మరొక చోట తీసుకుని వెళ్ళిపోతారు. ఇలా మందసం మారిపోతున్నప్పుడు
దావీదుకి ఆ సంగతి తెలిసినప్పుడు మందసమును తీసుకువద్దామని వెళ్తాను. మందసం తీసుకువద్దామని వెళ్ళినప్పుడు ఆ మందసాన్ని ఏం చేస్తాడంటే దావీదు యాజకుల చేత మోసుకురావటం మానేసి కొత్త ఎడ్లు బండి చేయించి మందసాన్ని చేత తీసుకుందాం. ఆ సందర్భం చాలా మంది మందసాన్ని పడినప్పుడు పట్టుకున్నాడు కదా, ఎందుకు చనిపోయాడు అని అడుగుతారు. పట్టుకుంటాం భద్రపరచడమే కదా, పట్టుకున్నందుకు కాదు, బండి మీద పెట్టుకొచ్చినందుకు చనిపోయాడు. ఆ సందర్భం సమయంలో రెండవ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. యెహోవా 6వ అధ్యాయం 7వ వచనం. యెహోవా కోపం ఉజ్జా మీద 6వ వచనం 6 నాకోరు కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్ల కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకునగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతను అక్కడే దేవుని మందసమును పడి చనిపోయింది. ఇదే అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో దీని గురించి కనపడదు. ద్వితీయోపదేశకాండం 13వ వచనం. ద్వితీయోపదేశకాండం క్షమించండి, దినవృత్తాంతం మొదటి దినవృత్తాంతాల 13వ అధ్యాయం 9వ వచనం. మొదటి దినవృత్తాంతాల 13వ అధ్యాయం 9వ వచనం. వారు కీదోను కళ్ళ ముందు వచ్చినప్పుడు ఎడ్ల కాలు జారినందున మందసము పట్టుకున్న వలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపం అతని మీద రగులుకొనెను. అతడు తన చెయ్యి మందసము నొద్ద చాపగానే ఆయన అతన్ని మొత్తని కనుక అతడు అక్కడ దేవుని సన్నిధిలో చనిపోయాను అని. ఎందుకు చనిపోయాడంటే కనుక మందసాన్ని మోసేవాళ్ళు తీసుకెళ్ళాలి. దావీదు చేసిన తప్పు. అసలు కాలెందుకు తిరిగింది పుట్టింది? దేవుడు నడవని వల్ల. అంటే ఎద్దుల చేత మందసం మోయబడకూడదు, జంతువుల చేత మోయబడకూడదు మందసం. దేవుని ఉద్దేశం. ఒక జంతువులు మోయడం ఏంటి? నా భారాన్ని, నా ప్రభావాన్ని మనుషులే మోసుకుంటూ పోవాలి. మందసాన్ని ఎవరు పడితే వాళ్ళు మోయడానికి లేదు. మందసం అనేది ఎద్దులు, పశువులు మోయడం. పశువు మోసుకుంటూ తీసుకెళ్ళడం ఏంటి? యాజకులకి మోసేకి చెప్పాడు, యెహోషువకు చెప్పాడు. ఇశ్రాయేలు అందరికీ తెలిసే విషయం. తెలుసు మందసం అనేది మోయబడాలి, మోసుకుంటూ పోవాలి. మందసం ఒక శత్రువు ఎదుట ఉంటే కనుక వాళ్ళకి గడ్డల రోగం వచ్చేస్తుంది. భయపడిపోయారు. మందసము ఒక ఆయన ఇంటి దగ్గర ఉంటే కనుక వర్ధిల్లుచున్నాడు. అంటే దేవుడు మందసం ఎక్కడ ఉంటుంది అక్కడ దేవుడు వారిని చూస్తాడు. శత్రువు అయితే కనుక వాళ్ళకి శిక్ష పడుతుంది. వారి యొక్క మనస్సు బాగుందనుకో దేవుడు వారిని దీవిస్తాడు. అందుకే దేవుడు మోషేతో అంటాడు, శాపమును దీవెనయు నీ ఎదుట ఉంచి ఉన్నాను అంటాడు. ద్వితీయోపదేశకాండం 6 ఇదిగో నేడు మీదట దీవెనయు శాపము ఉంచి ఉన్నాను. అంటే ఈ మందసములో దేవుడు శాపమును దీవెన ఉన్నాయి. దేవుడి కొరకు నువ్వు మార్చుకుని బ్రతికితే కనుక దీవెన ఉంది, నిత్య జీవం. లేదు నీ ఇష్టానుసారంగా నీ కాలానికి ముందు నువ్వు తిరిగితే కనుక మరణము కూడా ఉంది. శాపము ఈ రెండు ఉన్నవి. అందుకే ధర్మశాస్త్రాన్ని యాజకులు మోయాలి, మందసాన్ని మోసేవాళ్ళు కావాలి. కానీ ఆ రోజు దావీదు మోసేవాళ్ళు పక్కన పెట్టాడు.
ధర్మశాస్త్రాన్ని మోసే వాళ్ళని పక్కన పెట్టాడు, మోయవలసిన వారిని పక్కన పెట్టాడు, మేసే వాటిని తీసుకుని వచ్చాడు. మోసేవారిని ఏమో పక్కన పెట్టి మేసే వాటిని తీసుకుని వచ్చాడు, ఎద్దులు తీసుకుని వచ్చాడు. ఇది దావీదు చేసిన మొదటి తప్పు. ఈరోజు కూడా ఈ ధర్మశాస్త్రాన్ని మోసుకుంటూ ప్రకటించే వాళ్ళు లేరు. ఈ దేవుని వాక్యాన్ని మోసుకుంటూ ప్రకటించే వాళ్ళు దేవునికి కావాలి, ప్రకటించే వాళ్ళకి కావాలి. కానీ దీని ద్వారా వచ్చి మేసే వారికి అయిపోయారు. ఎద్దుల్లాగానే ఈరోజు కూడా దేవుడు ఎద్దుల్లాగానే ధర్మశాస్త్రాన్ని మోసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏం చెప్తున్నారంటే మేత కోసం కథలు చెప్తున్నారు, తినడాని కోసం వారి యొక్క భవిష్యత్తు కొరకు తమ ఏం చేస్తున్నారంటే తమ జీవనోపాధి కోసం ఏం చేస్తున్నారంటే కనుక ఇదిగో ఎద్దుల్లా ఈ ధర్మశాస్త్రాన్ని మోసేవారు కనబడుతుంది. దేవుడు చెప్పేది నీ మేతకు దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే మోసే వాళ్ళకి, యాజకులకు వాళ్ళ పోషణ కోసం దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఇంకెందుకు రేపు ఏం తిందో వారి చింతపడొద్దని దేవుడే చెప్పాడు. మన మేత కోసం దేవుడు అన్ని కూడా సిద్ధపరిచాడు. కానీ వీటిని ఇంకా రాబట్టాలన్న ఉద్దేశాలతో కథలు, కల్పితాలు, లేని సంగతులు, జరగని సంగతులు కూడా బోధించి చెప్పి దేవుని మందసాన్ని ఇదిగో మేసే ఎద్దులు మాదిరిగా మారిపోయింది. మేసే ఎద్దుల చేత ధర్మశాస్త్రం ఈరోజు ఏమవుతుందంటే కనుక మందసం ఏమవుతుందంటే కనుక మోయబడుతుంది. కానీ ధర్మశాస్త్రాన్ని మోసే యాజకులు కావాలి. దేవుని గ్రంథాన్ని మోసే యాజకులు దేవునికి కావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోసేవాడిని. ఈరోజు భారాన్ని మోసేవాడిని పాప భారం మోసుకుంటూ పోతున్నారు. దేవుడికి నచ్చని భారముని మోసి జీవించేవాడు ఉన్నారు. అందుకే యోహాను గారు ఏమంటారంటే కనుక యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనం చూసి ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల. ఆ రోజు యాజకులు ధర్మశాస్త్రాన్ని మోసుకుంటూ వచ్చారు. అక్కడక్కడ ఆగేవారు. రాత్రి అయితే ఒక చోట పెట్టేవారు, ఊరి దగ్గర ఆపేవారు. మరలా ఉదయాన్నే మోసుకుంటూ వెళ్ళేవారు. అది దేవుని యొక్క ధర్మశాస్త్రం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మీద ఏముందంటే కనుక లోక పాపము యొక్క భారము ఆయన భుజం మీద ఉంది. యేసుక్రీస్తు వారి మీద ఉన్నది మహాభారం. మనుషుల మీద ఉన్నది భారం మాత్రమే. మనుషుల మీద ఉన్నది భారం. అది కొంత చూపు ఉండొచ్చు, మరలా కొంత చూపు తీరిపోవచ్చు. కానీ మహాభారం ఎవరి మీద ఉందంటే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఉంది మహాభారం. ఆయన లోక పాపముల మనుషుల మీద ఉన్న భారమంతా కూడా ఆయన భుజం మీద ఉన్నది. ఈ భారమంతా కూడా ఆయనకు మోసాడని, పాప భారమంతా మోసాడని చెప్పడానికి యాజకులు ఈ రోజు ఏమవ్వాలంటే కనుక ఈ ధర్మశాస్త్రాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. మనుషుల పాపం పోవాలంటే కనుక యేసుక్రీస్తు వారు రక్తమే కావాలి. మనిషికి ఆ శాపము విమోచన కావాలంటే కనుక
యేసుక్రీస్తు వారు మనిషికి ఆయన కాల్చిన రక్తపు యొక్క విలువేంటో తెలియాలి. ఆ విలువైన భారం ఈరోజు భరించేవాళ్ళు లేరు. అంతా ఏమైందంటే కనుక ఈజీ, అంతా సులువైపోయింది. భారం లేదు ఈరోజు. చక్కగా అన్ని అమరిస్తే కనుక వెళ్ళి ఒక గంట ప్రసంగం చేసి తర్వాత మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్పండి, వాటి కొరకు మేము ప్రార్థిస్తాం. ఓకే, వారికి ఉన్న భారం ఏంటో, వారికి ఉన్న ఇబ్బందులు ఏంటో ప్రార్థించవచ్చు. కానీ మనిషి యొక్క పాపం నుండి వారిని విడిపించడానికి వారి కొరకు ధర్మశాస్త్రాన్ని మోసుకుంటూ వెళ్ళి చెప్పే ఆ మాటలు మాత్రం ఏమవుతున్నాయంటే కనుక తగ్గిపోతున్నవి. ఆ భారం తగ్గిపోతుంది. సువార్త భారం అనేది ఈరోజు మనుషులకు లేదు. సువార్త భారం అనేది లేదు. ఈరోజు పాపం చేయని మనిషి అంటే ఎవడో లేడు. చాలా మంది ఈరోజు కొత్త వరవడిని సమాజంలోనికి తీసుకుని వచ్చేస్తున్నారు. కొత్త వరవడి ఏంటంటే, ఇదిగో మేము పాపులం కాదు, మేము పాపం చేయలే, మా కోసం యేసుక్రీస్తువారు చనిపోలేదు అనే వరవడిని ఈరోజు సమాజంలోనికి దూరిపోస్తున్నారు. ఒక మనిషి ధైర్యంగా చెప్పగలడా, నేనే పాపం చేయలేదు? మనసాక్షికి తెలుసు మనిషికి, పాపం చేయకోకుండా ఏ మనిషి అయినా బ్రతకగలడా? పాపం చేయకోకుండా ఏ మనిషి అయినా జీవించగలుగుతున్నాడా? అంతరంగాన్ని తవ్వాలి. ఆ అంతరంగాన్ని ఏం చేస్తున్నారంటే మట్టి తవ్వి పూర్తి చేస్తున్నారు. పూర్తి చేసి ఏం చేస్తున్నారంటే నేనేం చేయలేదు అని భ్రమలోనికి మనిషిని తీసుకొచ్చేస్తాను సాతాను. మేము పాపులం కాదు, మా కొరకు యేసుక్రీస్తు చనిపోలేదు అని మనుషులకి మట్టి పూత పోస్తుంది. పింకు మీద బంగారు పూత పోస్తున్నట్టుగా, ఇర్మియా గ్రంథంలో కనబడినట్టుగా మట్టి పెంకికి వెండి పూత, మట్టి పెంకికి ఎండు పూత పూస్తున్నట్టుగా ఈరోజు మనుషులకి మట్టి పూత పూస్తుంది దెయ్యం. పాపము చేయని మనిషి లేడు. పాపం వల్ల ఒకవేళ మనిషి పాపం చేస్తే ఆ మనిషికే నష్టం అనుకుంటున్నాడేమో, కానీ ఆ పాపం అనే భారము యేసుక్రీస్తు వారి మీద పడ్డది. మనిషి చేసే పాప భారం అనేది యేసుక్రీస్తు మీద పడ్డది. మనిషి తేలిగ్గా బ్రతుకుతున్నాడు, ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు చేసే భారం అంతా ఆయన మీద పడుతున్నది. నువ్వు చేసే పాపము ఆయన మీద భారం అయిపోయింది. అది ఆయన మోసుకోవడానికి వచ్చాడు, మోయడానికి వచ్చాడు. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు అంటే ఆయన మోస్తున్నాడు కాబట్టి నీకు పాపం అనేది తేలిగ్గా కనిపిస్తుంది, కానీ ఈరోజు సువార్త భారం అనేది మోసుకుంటూ వెళితే కనుక మనుషుల్లో పాపం అంటే ఏంటో తెలుస్తారు. ఈరోజు సువార్త వినబడాలంటే కనుక వినపడట్లేదు కదా, చెప్పనట్లేదు కదంటే దేవుని సువార్త ఆపడం అనేది ఎవరి వల్ల కాదు. ఈరోజు సబలాపచ్చు, కానీ సువార్త అనేది ప్రతి మొబైల్ ద్వారా వెళ్తుంది, మనిషి చేతిలోనికి వెళ్తుంది. ఈరోజు చాలా మంది విచిత్రం ఏంటంటే కనుక ఒకవేళ మనకు బాధ కలిగిన స్టేటస్లో పెడుతున్నారు, సంతోషం కలిగిన స్టేటస్లో పెడుతున్నారు, వాట్సాప్లో పెట్టుకుంటున్నారు. వారికి ఏది కలిగిన స్టేటస్ పెట్టేస్తున్నారు. ఒకప్పుడు వారి ముఖం చూసి వారి మనసు ఏంటో తెలుసుకునేవారు. ఇప్పుడు ముఖం చూడక్కర్లేదు, వారి వాట్సాప్ స్టేటస్ చూస్తే కనుక, వారి డీపీ చూస్తే కనుక ఏం పెట్టుకున్నారో అంటే వారు ఎలా ఉంటున్నారో అదే వాళ్ళు పెట్టుకుంటున్నారు. బాధగా ఉంటే బాధలో ఉండే ఒక ఆ ఇమేజ్లు పెడుతున్నాం, ఆ రాసే మాటలు పెడుతున్నాం. వీళ్ళేదో బాధలో ఉన్నారని అర్థమవుతుంది. ఎదుటి వాడిని ఏమైనా చెప్పాలంటే కనుక అదే పెడుతున్నారు. వీళ్ళు వేరే వాళ్ళకి ఏదో మొత్తం ఇబ్బంది కలిగింది వాళ్ళకి వెళ్ళకే దాని గురించి వీళ్ళు డిస్కషన్ పెడుతున్నారు. అయితే ఇలా
ఒక మనిషి దగ్గరికి వెళ్ళకోకుండానే ఆ మనిషికి తన భావాన్ని చెప్తున్నప్పుడు మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో ఒక వాక్యాన్ని, ఒక సందేశాన్ని, సువార్తను, ఎందుకంటే మీ సర్క్యూట్లో ఉన్నవాళ్ళు, నా సర్క్యూట్లో ఉన్న వాళ్ళు ఒక 40 మంది ఉన్నారు నెంబర్లు, 40 మందికి కూడా నేను పెట్టే పోస్ట్ చూస్తాను. మీ సర్కిట్లో ఉన్న నెంబరు, మీ సర్కిల్లో ఉన్న మీ యొక్క బంధువులు కానీ, మీ చుట్టాలు కానీ, మీ ఫోన్ నెంబర్లో ఉన్న దాన్ని చూస్తారు. కాబట్టి ఈ విధముగా కూడా సువార్త భారాన్ని వాళ్ళకి అందించవచ్చు, ఈ విధముగా కూడా సువార్తను వాళ్ళకి సువార్త చెప్పచ్చు. అందుకే షార్ట్లు అనేవి కట్ చేసి స్టేటస్లో పెడదామని అనుకుంటున్నాను. కానీ నాకున్న పని ఒత్తిడిని బట్టి, నాకున్న విధానం బట్టి కొన్ని పనులు అనేవి చేయడం అనేది ఆలస్యమైపోతుంది. ఒక వారం వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టడానికి కూడా టైం అనేది నాకు కుదరదు. అంత శారీరక బలహీనత, బలం నీరసం రావడం, పని ఒత్తిడి వల్ల ఇలా ఒక్కొక్కసారి చేయలేకపోతుంది. కానీ నాకంటూ ఒక సపోర్ట్ ఉంటే కనుక, చేయగలిగే వాళ్ళు ఉంటే కనుక దాన్ని చేసే విధానం ఏంటో చెప్పగలను. ఈ వీడియో ఎలా చేయాలో, ఇది ఎలా చెప్పాలో, ఇది ఎలా చేస్తే బాగుంటుందో నేర్పించగలరు. కానీ చేసే వాళ్ళకుంటే కనుక దేవుడి పని ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను ఏమంటానంటే రమేష్ గారితో, మీరు వాక్యాన్ని చెప్పండి, నేను షూట్ చేసి నేను ప్రజలకు అందిస్తాను, నేను తయారు చేసి చేస్తాను అని చెప్తుంటాను. కాబట్టి వాక్యం అనేది, దేవుని భారం అనేది ప్రజలకు వెళ్ళాలి. దేవుని సువార్త మనం ఎప్పుడైతే ఏదైతే మనం అనుకున్న మాటని ప్రజలకు వినిపించాలంటే కనుక ఈరోజు ఈజీగా వినిపించవచ్చు. అదే మనం వాట్సాప్లో పెట్టడం చేత, ఫేస్బుక్లో పెట్టడం చేత, యూట్యూబ్లో పెట్టడం చేత ఇలా దేవుని సువార్త, దేవుని భారం అనేది ప్రజలకు అందించవచ్చు, తెలియజేయచ్చు, ప్రకటించవచ్చు. కాబట్టి ఈ రీతిగా దేవుని ధర్మశాస్త్రాన్ని, మందసాన్ని మోసే యాజకులు కావాలి. దేవునికి ఇది వాక్యాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్ళేవారు కావాలి. ఇంకా దేవుని యొక్క మందసం లేదా దేవుని యొక్క వాక్యం ఈరోజు, ఆ రోజైతే మందసములో ఉండేది, మోసేవాళ్ళు ప్రత్యేకమైన యాజకులు మాత్రమే ఉండేవారు. ఈరోజు అలాంటి భేదం ఏమీ లేదు, స్త్రీ అని లేదు, పురుషులని లేదు, అందరూ ఒకటే. అందరూ దేవుని సువార్తను వ్యాప్తి చేయాలి. ఒక మాట చదివి ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతాం. మనసు గురించి రాయబడినవి 4వ వచనం చదువుతాను. అందుకు సువర్ణ దుర్పత్తియు అంతటయు బంగార రేకులతో ఆపబడిన నిబంధన మందసం ఉండేది. ఆ మందసము మందాగల బంగారు పాత్రయు చిదిరించిన ఆహారం చేతికరి నిబంధన పలకలు ఉండేవి. దానిపైన కెరూబులు కమ్ముకొనుచు మహిమగల కెరూబులు ఉండేను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. వీటి గురించి వివరముగా చెప్పవల్లపడదు. ఇవి ఇలాగూ ఏర్పడినప్పుడు యాజకులను, సేవకులను నిత్యము ఈ మొదట నిబంధన గుడారములోనికి వెళ్ళుదురు. కానీ సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడే రక్తము చేత పట్టుకుని రెండో గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తమ కొరకు ప్రజలకు ఆజ్ఞాకృతములుగాను కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారనికను నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలము ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ శుద్ధి కలగజేయలేని అర్పణలు, బలులను అర్పించబడుతున్నవి.
వీటి గురించి చెప్పడానికి లేదుగా, మాట్లాడుకోవడానికి లేదుగా ఉంది. అంటే అప్పుడు అక్కడ మందసం అనేది లేదు. ఎందుకంటే మందసముగా దేవుడు ఉన్నాడు, మందసముగా దేవుని ధర్మశాస్త్రమైన దేవుని లా అయిన బైబిల్ మాత్రమే ఉంది. వీటిని మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు అనేకులు కావాలి. అవన్నీ కూడా ఒకప్పుడు దిద్దుబాటు కొరకు, మన సిద్ధపాటు కొరకు దేవుడు వారికి ఒక ఉద్దేశాన్ని బోధించడానికి మనకే చెప్పబడిందని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నారు. ఈ విషయాన్ని బట్టి చూస్తే కనుక ఆ రోజు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే యాజకుడు పవిత్రంగా ఉండాలి. కానీ ఈ రోజు యాజకులు ఎలా ఉన్నారంటే కనుక త్రాగుబోతుల యాజకులుగా ఉన్నారు. వ్యభిచారులు కూడా యాజకత్వం చేస్తున్నారు, అంటే సేవ చేస్తున్నారు. మరి వీళ్ళందరికీ కూడా దేవుడు నేను ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది అన్నమాట. అప్పుడున్న విధానం ఇప్పుడుంటే చాలా మంది బోధకులు పైకి వెళ్ళిపోయేవారు. అప్పుడున్న విధానం కనిపిస్తుంది, వాటికి చాలా మంది బోధకులు ఏం చేస్తారంటే చనిపోతారు. పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి, లేదా అక్కడికక్కడ చచ్చిపోతాడు. కానీ ఈరోజు రాజుబోతులు, రాజకీయ నాయకులు, దొంగతనం చేసేవాళ్ళు, అంటే చేసి మానేసేవాళ్ళు కాదు, చేసి మానేసే వాళ్ళ గురించి కాదు, చేస్తున్నవాళ్ళు, ఇంకా ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, ఒకళ్ళ మోసం చేసి మరొక వివాహం చేసుకున్న వాళ్ళు, ఇలా చాలా మంది ఈరోజు యాజకత్వంలోకి వచ్చేస్తారు. కానీ దేవుడు చివరి దినం వరకు ఉన్న వెయిటింగ్ ని బట్టి వీళ్ళందరూ బతికిపోతున్నారు. లేదంటే సంఘంలోనికి రాగానే పరిశుద్ధంగా లేకపోతే కనుక అక్కడికక్కడికే ఏమవుతారంటే కనుక చేస్తారు. కానీ దేవుడు ఆ నీతిని తగ్గించి ఒక కాలం అంటూ ఉంచాడు. ఎందుకంటే అది కూడా ఆయన ప్రేమ. ఆ సమయానికైనా ఒక వ్యక్తి మారాలన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళకి టయాన్ని మాత్రమే ఇచ్చాడు. అది కూడా దాటితే కనుక చనిపోయి నరకానికి వెళ్ళిపోవచ్చింది. కాబట్టి దేవుని నిబంధన మందసాన్ని మోసేవాళ్ళు కావాలి, భారంతో మోసేవాళ్ళు కావాలి, సువార్త భారమని మోసేవాళ్ళు కావాలి, సువార్తను నేను ప్రజలకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో మోసేవారు కావాలి. నిబంధన మందసం ఆ రోజు మోసే యాజకులు ఉన్నారు, ఈరోజు మోసే వాళ్ళు లేరు. మేసే ఎద్దును ఆ దావీదు ఎలాగైతే తీసుకుని వచ్చాడో సంఘంలోనికి ఈరోజు మోసేవాళ్ళుగా మేసేవాళ్ళు ఎక్కువైపోయారు. మేసేవాళ్ళు కాదు, దేవుడికి తన భారాన్ని మోసేవారు కావాలి. మోసే యాజకులుగా, మోసే పనివాళ్ళుగా, మోసేవారిగా, మనము మోసేవారిగా దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని గ్రంథాన్ని మోసే యాజక పిల్లలుగా మనం ఉండేవారికి ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. సర్వాధికారి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఉన్నతమైన దయగలిగిన నామానికి స్తుతులు, స్తోత్రం. మీ కృప చేత, మీ ఆత్మ చేత, మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నడిపించండి. మీ శక్తిని, మీ కృపను కనికరింప చేసి బలపరచండి. మమ్మల్ని సహాయం చేసి నడిపించండి. మీ పిల్లగా నేను మీ భారాన్ని, మీ ధర్మశాస్త్రాన్ని మోసేవారిగా సహాయం తెచ్చింది. క్రీస్తు వారి నామంలో ప్రార్థించని వేడుకుంటున్నాం.